రాయలసీమలోనూ సమైక్యవాదులు సమరసింహాలే గర్జిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు దిగొచ్చేదాకా ఉద్యమపంతా వీడిదిలేదని హెచ్చరిస్తున్నారు. విభజనకు కళ్లు మూసుకొని సంతకాలు చేసిన నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని మంత్రి టీజీ వెంకటేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కర్నూలు జిల్లాలో 7వ రోజు నిరసనలు మిన్నంటాయి. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు రాజకీయ పార్టీ అధినేతలు కళ్లు మూసుకుని సంతకాలు చేశారని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే నేతల్ని చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. ఒప్పందం లేకుండా అందరు అధినేతలు అంటే అధినేతలంతా ఒక పక్క అయిపోయారు. ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా ఒక పక్క అయిపోయారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అధినేతలు చెప్తున్నాను, చరిత్ర క్షమించదని తెలియజేస్తున్నాను. వీళ్ళు చేసిన పాపానికి అది కాంగ్రెస్ పార్టీ అధినేతల మీద కూడా పడతా ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలా, ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాలో రాష్ట్ర విభజనను తట్టుకోలేక మరో 3 ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఐకాసా నేతలు మృతదేహాలతో ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు చూసైనా కేంద్రం తప్పిద నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో 600 మెగావాట్ల నిర్మాణ పనులు నిలిపివేశారు. ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కడప కోర్టు ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులు రోడ్డుపై వంటవార్పు కార్యక్రమం చేసి ఆటల ద్వారా నిరసన తెలిపారు. తిరుపతిలో సమైక్య ఉద్యమ వేడి తగ్గలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారీ వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రధాన ద్వారం వద్ద వంటవార్పు నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే బాబు ఆమరణ దీక్ష భగ్నంపై ఆగ్రహించిన సమైక్యవాదులు తోపుడు బళ్లను తగులబెట్టారు. పురపాలక ఉద్యోగులు విధులు బహిష్కరించారు.